మన తలరాతను మార్చేటువంటి గీతను అందించినటువంటి భగవంతుడు. మన హిందూ వాళ్ళే చేస్తారా? వేరే వాళ్ళు కూడా చేసుకోవచ్చా ఈ పూజ? మన భారతీయులే చేసుకోవాలా, లేదంటే నార్త్ ఇండియన్సా, సౌత్ ఇండియన్సా అని తీసుకో. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమ, శ్రీ గురుభ్యో నమ. గురుగారు, జన్మాష్టమి రోజు కృష్ణుడు పుట్టినరోజు అంటారు కదా, బృందావనంలో కూడా చాలా ఘనంగా చేస్తారు. అలాగే మన హిందూ వాళ్ళే చేస్తారా? వేరే వాళ్ళు కూడా చేసుకోవచ్చా ఈ పూజని? మంచి ప్రశ్నమ్మా. కృష్ణం వందే జగద్గురు. జగత్తు మొత్తానికి గురువు ఎవరు అంటే శ్రీకృష్ణ పరమాత్మ. ఉమ్, మన తలరాతను మార్చేటువంటి గీతను అందించినటువంటి భగవంతుడు. ఉమ్, ఆయనకి మన భారతీయులే చేసుకోవాలా, లేదంటే నార్త్ ఇండియన్సా, సౌత్ ఇండియన్సా అని తీసి పక్కన పెడితే ప్రపంచం మొత్తం కూడా పూజింపదగినటువంటి ఆరాధ్య దైవం ఎవరన్నా ఉన్నారు అంటే అది శ్రీకృష్ణ పరమాత్మ మాత్రమే అని చెప్తాం. ఓకే. మన తలరాతను కూడా మారుస్తాడు. ఉమ్, అంటే మన ధర్మం ఎలా ఉండాలి, మన కర్మ ఫలితాన్ని ఎంతవరకు అనుభవించాలి, ఉమ్, మన కర్మ ఫలితం ఎలా ఉంటుంది అని తెలియజేసేదే గీత. ఓకే. గీతామ గ్రంథం అనే ఒక పుస్తకం ఉంటుందమ్మా. ఉమ్, ఆ పుస్తకంలో మహాత్మా గాంధీ రాసినటువంటి ముందు మాట అని చెప్పి రాస్తుంటారు కదా మహనీయులు, ఉమ్, అంటే వాళ్ళ అనుభవ సారాన్ని రాస్తూ ఉంటారు. ఓకే. దాంట్లో గాంధీ మహాత్ముడు రాసినటువంటి మాట ఏమిటి అంటే, నాకు ఏ ప్రశ్న తలెత్తినా, ఏ సమస్య తలెత్తినా ఉమ్, పుస్తకాన్ని ఇట్లా ఓపెన్ చేస్తాను, తెరుస్తాను. ఉమ్, దాంట్లో ఏ పేజీలో ఉండేటువంటి సారాంశాన్ని చదివినా అందులో నా సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పి రాశాడు ఆయన. ఓకే. అంటే భగవద్గీత ఏ సమస్యకైనా పరిష్కారం తెలియజేయగలిగినటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి సారాంశం మనకి. ఓకే. భగవంతుడు అందించినటువంటి ఒక దివ్య జ్ఞానామృతం చెప్పాలి ఉమ్, భగవద్గీత అని. ఉమ్, అలాంటి గీతను అందించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి వాళ్ళేంటి, వీళ్ళేంటి, మీరేంటి, మేమేంటి, ఎవరైనా పూజ చేయదగింది. ఓకే. అలాంటిది బృందావనం ఆయనకి ఇష్టమైనటువంటి స్థలం. ఉమ్, ఇప్పటికి మనం వింటూనే ఉంటాం. బృందావనంలో ప్రతి రాత్రి కూడాను ఏకాంత సేవలో ఒక తాంబూలాన్ని, అంటే మనం వాడుక భాషలో చెప్పుకోవాలంటే కిళ్ళి, ఉమ్, మంగళ ద్రవ్యాలతో, ఉమ్, యాలుకలు, జాజికాయ, జాపత్రి, లవంగాలు, పచ్చకర్పూరం ఇట్లాంటి వాటితో దివ్యమంగళమైనటువంటి ఒక తాంబూలాన్ని స్వామివారి ఏకాంత సేవలో అక్కడ పళ్ళెల్లో పెడతారట. ఓకే. తెల్లవారేసరికి ఉమ్, ఆ పాన్పు మీద వేసినటువంటి పూలు మొత్తం కూడా చెదిరిపోయి ఉంటాయి. ఉమ్, చక్కగా తాంబూలం కూడా ఒక మనిషి నమిలి సగం బయటికి పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఓకే. ఇప్పటికీ జరుగుతున్నటువంటి అద్భుతమైనటువంటిది. ఆ ఓకే. ప్రసాదం కూడా సర్వసాధారణంగా సామాన్యులకు అందాలంటే కూడా చాలా కష్టం. అవును. అలాంటి దివ్యమైనటువంటి స్థలం, ఉమ్, శ్రీకృష్ణ పరమాత్ముడికి చాలా ఇష్టమైనటువంటి స్థలం ఉమ్, బృందావనం. అందుకనే బృందావనంలో ఉండేటువంటి మట్టి సైతం ఉమ్, దాన్ని కూడాను వజ్రం అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఓకే. ఆ మట్టి తీసుకొస్తారు అక్కడి నుంచి. ఉమ్, ఉమ్, అది రోజు మనం పెట్టుకున్నటువంటి కుంకుమలో కూడా కలిపి చక్కగా బొట్టు పెట్టుకోవచ్చు. ఉమ్, శ్రీకృష్ణ పరమాత్ముడు నడయాడినటువంటి స్థలం కాబట్టి దాన్ని బృందావనం అంటాం. బృందావనం అంటే మనస్సులో ఉండేటువంటి సకల క్లేశాలు, కష్టాలన్నీ తీసేసేటువంటి దివ్యమైనటువంటి క్షేత్రం. ఓకే. అక్కడ శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవం ఎలా జరుగుతుంది అంటే, ఉమ్, ద్వాపర యుగంలో శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఎంత ఆనందోత్సవాలతో ఆయన జన్మదినం చేశారో అంతకంటే కూడాను ఇంకా రెట్టింపు దశలోనే చేస్తూ ఉంటారు. ఓకే. అది చూడాలి అంటే నిజంగా పూర్వజన్మ సుకృతం ఉండాలి. ఉమ్, ఇప్పుడు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున మనం బృందావనం వెళ్ళడానికి ట్రైన్స్ ఇప్పటికే ఆల్రెడీ మొత్తం ఫుల్ అయిపోయి ఉన్నాయి. అవును. టికెట్స్ కూడా ఎక్కడ ఆన్లైన్లో కూడా దొరకటం లేదు. డైరెక్ట్ వెళ్ళి తీసుకోవాలి, ఉమ్, మనం ప్రయాణం చేయాలన్నా దొరకటం లేదు. అనేక రకాల సాధనాల ద్వారా కూడా మనం వెళ్తూ ఉంటాం, కార్లు కావచ్చు ఇట్లాగా. ఉమ్, అది వెళ్ళటానికి కూడా దారి మొత్తం కూడాను ఈ వాహనాలతో నిండిపోయి ట్రాఫిక్ జామ్ అయ్యేటువంటి పరిస్థితిలో బృందావనం ఉంటుంది కృష్ణాష్టమి రోజు. ఓకే. అంటే అనంత కోటి భక్త జనం అక్కడ తప్పనిసరిగా విచ్చేస్తారు. ఉమ్, ఆ ఒక్క రోజున శ్రీకృష్ణ పరమాత్మ దర్శనం జరిగిందా లేదా తీసి పక్కన పెడితే, ఉమ్, కనీసం బృందావన క్షేత్రంలో మన దేహాన్ని, మన మనస్సుని అక్కడ ఉంచినా చాలు, మనకుండేటువంటి సకల కష్టాలు శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తాడు. ఓకే. శ్రీకృష్ణుడు అంటే చాలా మందికి ఇప్పుడు చూస్తున్నటువంటి అల్లరితనం. ఉమ్, ఇప్పుడు ఒక 10 మంది అమ్మాయిలతో ఒకడు మాట్లాడుతుంటే వీళ్ళు శ్రీకృష్ణుడితో పోలుస్తూ ఉంటారు. అవును. అది శ్రీకృష్ణ తత్వం కానే కాదు. ఉమ్, శ్రీకృష్ణుడి తత్వం ఏమిటి అంటే, వెన్న దొంగ అని పిలుస్తుంటాం కదా. అవును. ఎవరింట్లో అయితే కష్టాలు ఉంటాయో ఉమ్, వాళ్ళింట్లో మాత్రమే వెన్నపూస దొంగతనం చేసేవారట కృష్ణుడు.
ఓకే. ఎందుకు అంటే వారి కష్టాలని హ్మ్. ఆ వెన్న రూపంలో ఆయన హరించేవాడు, ఓకే. ఆయన తీసుకునేవాడు. హ్మ్. అంటే వాళ్ళ కష్టాలు తీర్చడం. హ్మ్. అది చాలా మంది వెన్న దొంగ వెన్న దొంగ అంటుంటాం. అవును. కాదు, కష్టాలని హరించేటువంటి హరుడే ఆయన. ఓకే. శ్రీకృష్ణ పరమాత్మ అంటేనే మనలో ఉండేటువంటి కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలన్నింటి కూడా హ్మ్. హర్షడ్వర్గాలనేటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో హ్మ్. వీళ్ళని అణగార్చి హ్మ్. సద్గతిని సద్బుద్ధిని కలుగు చేసేటువంటి శక్తి ఎవరైనా ఉన్నారు అంటే శ్రీకృష్ణ పరమాత్మ. అందుకనే కాళీ అమ్మవారి తత్వం శ్రీకృష్ణ పరమాత్మ తత్వం రెండూ ఒక్కటే. ఓకే. ఇప్పుడు చాలా మంది ఏం చెబుతుంటారు శ్రీకృష్ణుడి గురించి 16,000 మంది గోపికలు ఉన్నారు, హ్మ్. అష్టభార్యలు ఉన్నారు. హ్మ్. అదే రకమైనటువంటి ఆలోచన భావస్థితిలో మనం వెళ్తున్నాం. కానీ హ్మ్. శ్రీకృష్ణ పరమాత్మ 16,000 మందితో అష్టభార్యలతో ఎక్కడా శారీరకమైనటువంటి సంబంధం లేదు అనేది తప్పనిసరిగా మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం. ఓకే. ఓకే. అక్కడ భక్తి వ్యభిచారం అంటారు. హ్మ్. భక్తి మాత్రమే, అక్కడ శారీరకమైనటువంటి సుఖాల కోసం చేసింది కాదు అది. హ్మ్. శారీరక సుఖమే లేదు, అసలు శారీరక సంబంధమే లేదు అక్కడ. హ్మ్. భక్తి వ్యభిచారం అంటారు. ఓకే. అంత గొప్ప తత్వం. ప్రేమ ఎలా హ్మ్. ఉండాలి, ప్రేమించి హ్మ్. ఆరాధన తత్వం ఎలా ఉండాలి, హ్మ్. స్నేహితుడితో ఎలా ఉండాలి, హ్మ్. యుద్ధం చేసే సమయంలో ఎలా ఉండాలి, హ్మ్. ఇవన్నీ తత్వాలు మన కర్మ సిద్ధాంతాన్ని మనకు తెలియజేసేటువంటి వాడే శ్రీకృష్ణ పరమాత్మ. ఓకే. కాబట్టి ఆయన్ని కృష్ణాష్టమి రోజున బృందావనంలో దర్శించినా దర్శించకపోయినా హ్మ్. మన మనస్సుని బృందావనంగా తయారు చేసుకోవాలి ఓకే. తప్పనిసరిగా. ఓకే. అంటే శ్రీకృష్ణుడిని మన మనస్సులో నింపుకోవాలి. ఓకే. అమ్మవారి పూజ చేస్తాం, హ్మ్. కాళిక అమ్మవారికి. కాళిక అమ్మవారికి పూజ చేస్తున్నాం అంటే శత్రు బాధలు పోతాయని చెప్పి చాలా మంది అనుకుంటారు. అవును. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, హర్షట్ వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి వినాశనం చేసేటువంటి శక్తే కాళీ తత్వం, హ్మ్. కృష్ణతత్వం కూడా. హ్మ్. అలాగే రాముడికి పూజ చేస్తాం, వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేస్తాం, లలిత అమ్మవారికి పూజ చేస్తాం, రాజరాజేశ్వరి అమ్మవారికి పూజ చేస్తూ ఉంటాం. అసలు దేవతల పూజ చేయాలంటే ఏం చేయాలి? ముఖ్యంగా దేవతల అనుగ్రహం కలగాలి అంటే మనం ఆ దేవతలో ఉండేటువంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో అవి మనం ఉనికి పుచ్చుకొని మనం దేవతా స్వరూపంగా మారితే అప్పుడు దేవతలకు పూజ చేయడానికి అధికారం కలుగుతుంది. ఓకే. మన మనస్సులో కుళ్ళు కుతంత్రం, హ్మ్. ఎదుటి వాళ్ళ నాశనం ఇవన్నీ కోరుకుంటూ దేవుడికి పూజ చేయడం వల్ల పెద్ద ఉపయోగం లేదు ఉపయోగం కదా. ఉండదు. అవును. మనం బాగుండాలంటే, మన ఇల్లు బాగుండాలంటే మన ఇల్లు శుభ్రపరచుకోవాలి. అవును. పక్కింటి వాడి ఇల్లు శుభ్రపరిస్తే మనకేం వస్తుంది? అవును. వాడి ఇల్లు బాగుంది కదా అని చెప్పి అనుకుంటే ఏం వస్తుంది మనకి? కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి ఏ నైవేద్యం పెడితే మంచిది? మనకి నవవిధ భక్తులని 9 రకాల భక్తులు ఉన్నాయమ్మా. హ్మ్. వాటిల్లో ఒక నివేదన చెప్తారు, అదే ఆత్మ నివేదన. హ్మ్. ఇందా చెప్పాను కదా, బృందావనం లాగా మన మనస్సును తయారు చేసుకొని శ్రీకృష్ణ పరమాత్ముని మన మనస్సులో స్థాపన చేసుకొని మనం పూజ చేయాలి. ఓకే. ఆత్మ నివేదన చేయకుండా ఎన్ని రకాల నివేదనలు చేసినా అక్కడ ఏ రకమైనటువంటి ఫలితం అయితే దొరకదు. దాంట్లో సంశయమే లేదు. హ్మ్. భగవంతుడి మీద భక్తితో విశ్వాసంతో ఆయన మనస్సులో నింపుకొని ఆయనకి పెట్టేటువంటి నివేదన మనం తప్పనిసరిగా ప్రసాదంగా తీసుకోవడం ద్వారా మన కష్టాలు నెరవేరుతాయి. హ్మ్. చాలా మంది కూడా ఉదయం పూట పూజ చేస్తూ ఉంటారు శ్రీకృష్ణ పరమాత్మకి. హ్మ్. శ్రీకృష్ణుడు అష్టమి రోజున రోహిణీ నక్షత్రంలో అర్ధరాత్రి సమయంలో ఆయన జననం జరిగింది. హ్మ్. అది కూడాను కారాగృహంలో జరిగింది. అందుకని శ్రీకృష్ణ జన్మస్థానం అంటాం జైళ్ళని. హ్మ్. కాబట్టి రాత్రి పూట పూజ చేయడం అనేది విశేషం. ఓకే. కనీసం 9 గంటల తర్వాత, హ్మ్. రాత్రి 12 గంటలు కూడా పూజ చేయడం అనేది చాలా విశేషమైనటువంటిది. ఓకే. ఆ సమయంలో నిద్ర ఆపుకోలేము, మేము చేసుకోలేమంటే కనీసం 9 గంటల తర్వాత అయినా సరే శ్రీకృష్ణ పరమాత్ముడికి పూజ చేసుకోవడం. అది విగ్రహాలే ఉండాలా అంటే అక్కర్లేదు, పటం పెట్టుకున్నా పర్లేదు. ఓకే. స్వామివారి పటం ఫోటో. పెట్టుకొని హ్మ్. చక్కగా తులసిమాల వేసుకొని ఓకే. స్వామివారికి అష్టోత్తరంతో పూజ చేసుకోవాలి. హ్మ్. ఆ అష్టోత్తరంతో పూజ చేసేటప్పుడు కూడా అక్షతలు ఎక్కువగా వాడకుండా ఉండడం అనేది విశేషం. హ్మ్. అంటే విష్ణుమూర్తి శరీర తత్వం ఎలా ఉంటుందంటే చాలా సున్నితంగా ఉంటుంది. ఓకే. కాబట్టి అక్షతలు ఎక్కువగా వేస్తే ఆయనకు చురుగు తగులుతుంది. హ్మ్. కాబట్టి ఆ అక్షతలు తక్కువగా వాడుకొని తులసి దళాలు లేదంటే పుష్పాలు హ్మ్. ఏముంటే వాటితో అష్టోత్తరం పూజ చేసుకొని స్వామి వారికి ఏమి నివేదన చేయాలి? ఓకే. వెన్న హ్మ్. మన కష్టం, హ్మ్. మనకుండేటువంటి కష్టాలన్నీ కూడా వెన్న రూపంలో. ఇక్కడ హ్మ్. ఇంకొక పరమార్థం కూడా ఉంది. వెన్న మాత్రమే ఎందుకు ఇస్తున్నాము అంటే చంద్రుడు, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, చంద్రుడు మన కష్టాలను హ్మ్. తీరుస్తాడు, హ్మ్. మనో కష్టాలను తీరుస్తుంటాడని. చంద్రుడు ఉండేది తెల్లగా ఉంటాడు, ఇక్కడ వెన్నపూస కూడా తెల్లగానే తెల్లగా ఉంటుంది. ఉంటుంది. అవును. కాబట్టి మన మనస్సులో ఉండేటువంటి భావనని హ్మ్. వెన్నపూస రూపంలో చక్కగా నవనీతం అంటారు హ్మ్. సంస్కృతంలో, హ్మ్. ఆ నవనీతాన్ని సమర్పించడం. ఓకే. అలాగే స్వామివారికి ఆయన స్నేహితుడైనటువంటి కుచేరుడు ఇచ్చినటువంటి అటుకులు అంటే కూడా చాలా ప్రీతికరం. ఓకే. అటుకులు, చక్కగా బెల్లం, బెల్లం. హ్మ్. దాంతో పాటుగా
పానకం, ఉమ్, వడపప్పు, ఓకే. అవకాశం ఉంటే పండ్లు. ఉమ్, దాంతో పాటుగా ఇది చాలా మంది, తక్కువ మంది ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ వాళ్ళకి చాలా తక్కువ మంది చేస్తూ ఉంటారు. మనకి పచారీ షాప్స్ కానివ్వండి, లేదంటే ఈ పూజా స్టోర్స్ కానివ్వండి, వీటిల్లో మోదీ పుల్లలు అని చెప్పి చిన్న చిన్న పుల్లలు అమ్ముతుంటారు. మోదీ అవును. పుల్లలు అని ఉమ్, చెప్పి అవి తీసుకొచ్చి చక్కగా వేయించి, మినుములు కూడా చక్కగా వేయించి, ఈ రెండు కలిపి చక్కగా మనం పిండి చేసేసుకొని, దాంట్లో బెల్లం వేసుకొని, కొద్దిగా నెయ్యి వేసుకొని, స్వామివారికి చాలా విశేషమైనటువంటి నైవేద్యం. ఓకే. దాని ద్వారా మనకు ఉండేటువంటి సకల కష్టాలు కూడా తప్పనిసరిగా నెరవేరుతాయి. మోడీ కారం అంటారు దీన్ని. ఉమ్, మోడీ కారం కాదు, మోదీ కారం. ఓకే. చాలా మోదీ మంది కారం. ఉమ్, మోదీ కారం. ఈ ఉమ్, మోదీ కారాన్ని కనుక స్వామివారికి నివేదన చేస్తే మనం అనుకున్నటువంటి సకల కార్యాలు కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి. ఆ పూజ నివేదన పూర్తయిన తర్వాత శ్రీకృష్ణ నామస్మరణ చేసుకుంటూ, అవకాశం ఉంటే చక్కగా భగవద్గీత శ్లోకాలు కావచ్చు, తెలుగులో ఉండేటువంటి భావన కావచ్చు, చక్కగా చదువుకొని స్వామివారికి నమస్కారం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహాన్ని కనుక పొందినట్లయితే సకల కష్టాలు కూడా తప్పనిసరిగా నెరవేరుతాయి. ఓకే. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.